హాయ్! హలో! వెల్కమ్ టు ఏఓసీ తెలుగు ఛానల్, అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్‌కి. ఇది మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఏఓసీ అనేది ఎందుకుంది? యాక్చువల్‌గా ఆప్షన్ చైన్ అనే డేటాను మనం ఎందుకు చూడాలి? ఆప్షన్ చైన్ డేటాతో పాటు అసలు ఏఓసీ అనే ఉద్దేశ్యం, ఏఓసీకున్న ఎందుకు మనం ఏఓసీ చూడాలి? వాట్ ఈస్ ఏఓసీ అనే ఎవ్రీథింగ్ మనం ఈరోజు డీటెయిల్స్ చూద్దాం. అసలు ఆప్షన్ చైన్ డేటాను మనం ఎందుకు చూడాలి అసలు యాక్చువల్‌గా ఫస్ట్? ఆప్షన్ చైన్ డేటా అనే దాంట్లో మనకేం చెప్తుంది ఫస్ట్? ఆప్షన్ చైన్ డేటా అనేది మనకేం చెప్తుంది? ఆప్షన్ చైన్ డేటాలో మనకి రియల్‌గా లైవ్‌లో ఉండే కాంట్రాక్ట్స్ మనకి ఎక్కడ ఏంటి? స్మాల్ మనీ విత్ ఫైటింగ్ ఎక్కడ జరుగుతుంది? స్మాల్ మనీ వర్సెస్ స్మార్ట్ మనీ 2 జరుగుతుంది యాక్చువల్‌గా. స్మార్ట్ మనీ ఈస్ వాట్? స్మార్ట్ మనీ అనేది ఏంటి? ఎవరైతే మార్జిన్ హెవీగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మార్జిన్ సెల్లింగ్ చేసిండ్రో వాళ్ళు స్మార్ట్ మనీ కింద కౌంట్ అవుతారు. యాక్చువల్‌గా బయర్స్ ఎవరొచ్చి ఇక్కడ స్మాల్ మనీ, ఈ రిటైల్ ట్రేడర్స్ ఇక్కడ స్మాల్ మనీ కింద ఉంటారు. వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఆప్షన్ చైన్ డేటాలో కనిపిస్తుంది. అవునా లేదా? ఈ ఆప్షన్ చైన్ డేటా మనకి ఎట్లా ఉంటుంది జనరల్‌గా? ఇలా ఉంటుంది. ఓకే. ఆల్రెడీ మీకు తెలుసు. మీకు బ్రోకర్ టర్మ్‌లో దొరుకుతుంది. ప్లస్ ఎన్ఐసీ నుంచి కూడా ఫ్రీగా దొరుకుతుంది. బట్ ఈ కాంప్లెక్స్ డేటాని సింప్లిఫై చేసేదే వై ఏఓసీ అనంటే మనకేంటి, ఇక్కడ వరకు ఎక్కడ ఎల్టీపీ కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది. డేటా చూడండి. వాల్యూమ్ కనిపిస్తుంది, ఓహెచ్‌హెచ్ కనిపిస్తుంది. ప్లస్ ఓకే. ఓఏఎన్ అనేది అన్నీ కనిపిస్తుంది. బట్ ఈ డేటా అనేది డైనమిక్‌గా ఉంటది. ఈ డైనమిక్ డేటా అనేది ఎవ్రీ సెకండ్ చేంజ్ అవుతా ఉంటది. ఈ డేటా చేంజ్ అవుతున్నప్పుడు ఈ డేటాని మనం ఎట్లా పట్టుకోవాలి? ఒక నార్మల్ ట్రేడర్ అనేది, రిటైల్ ట్రేడర్స్ అనేతను ఎట్లా డీకోడ్ చేయాలి? ఈ డీకోడ్ చేయడానికి మనకి ఆహ్, మనకున్న సోర్స్ ఏంటి బేసిక్‌గా ఏఓసీ యాకులు. ఈ ఏఓసీ అనేదేంటి మనకి అడ్వాన్స్ ఆప్షన్ చైన్. అడ్వాన్స్ ఆప్షన్ చైన్ అనే టూల్ ఏంటి మనకి ఈ కాంప్లెక్స్ డేటాని చాలా సింప్లిఫై చేసిందే మనకి సింప్లిఫై చేసి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గాని, కలర్ కోడింగ్స్‌తో గాని మనకిచ్చింది. ఒక రీటైల్ ట్రేడర్స్‌కి అవైలబుల్ చేసింది ఏఓసీ యాక్చువల్‌గా. వాట్ ఈస్ ఏఓసీ అంటే ఎందుకు ఏఓసీ మనకు కావాలి? ఏఓసీ అనేది మనకు డేటా సింప్లిఫై చేస్తుంది కరెక్టే. డేటా సింప్లిఫై చేస్తే సరిపోతుందా? డేటా సింప్లిఫై చేస్తే మనకు సరిపోదు. ఓకే. డేటాతో పాటు మనకు కావాల్సింది ఒక బయర్‌కి ఏం కావాలి? మనము జనరల్‌గా అందరం బయర్స్ మార్కెట్‌లో. బట్ మనం ఈ బయర్ వచ్చి ఎవరితోటి ఫైట్ చేస్తుంది జనరల్‌గా మార్కెట్‌లో వచ్చి సెల్లర్ తోటి ఫైట్ చేస్తాడు. ఈ సెల్లర్ అనేది కమ్స్ విత్ హెవీ ఇన్వెస్ట్‌మెంట్. ఈ బయర్‌కి కావాల్సింది ఏంటి యాక్చువల్‌గా ఒక లెవెల్ కావాలి. మార్కెట్ ఎక్కడి నుంచి బై చేయాలి? ఈ లెవెల్ నుంచి బై చేయాలా? లేకపోతే ఇది 100 నుంచి బై చేయాలా? 200 నుంచి బై చేయాలా? లేకపోతే 150 నుంచి బై చేయాలా? లేకపోతే 100ని అవాయిడ్ చేసేసి 50 నుంచి బై చేయాలా? ఈ లెవెల్ ఎట్లా తెలుస్తుంది యాక్చువల్‌గా? లెవెల్ కావాలి మార్కెట్‌లో ఎవరికి? బయర్‌కి ఒక లెవెల్ కావాలి. ప్లస్ డైరెక్షన్ కావాలి. ఓకే. లెవెల్ ప్లస్ డైరెక్షన్ అండ్ మూవ్‌మెంటం ఇవి ఎక్కడున్నాయి అసలు యాక్చువల్‌గా? మార్కెట్‌లో వచ్చి డైరెక్షన్ అండ్ ప్లస్ మూవ్‌మెంటం ఇవన్నీ డైరెక్షన్‌ని, మూవ్‌మెంటంని మొత్తం మనకిచ్చేదేంటి? లెవెల్ ఇచ్చేది ప్లస్ డైరెక్షన్ ప్లస్ మూవ్‌మెంటంని మొత్తం రెండిటిని ప్రొవైడ్ ప్రొవైడ్ చేసేది మనకేంటి? ఏఓసీ యాక్చువల్‌గా. ఓకేనా? ఇప్పుడు ఇది మనకొక స్మాల్ ట్రేడర్‌కి, రిటైల్ ట్రేడర్స్‌కి ఇప్పుడు ఇదొక బూన్ అనుకోవచ్చా మనం? అవునా లేదా? మనం ఎన్‌ఎస్‌సీ ఆప్షన్ చైన్ డేటాలో మనకేం కనిపిస్తుంది జనరల్‌గా? ఇట్లా డేటా అనేది మనకి కొంచెం కాంప్లెక్స్ వేలోనే ఉంటుంది. ప్లస్ ఆప్షన్ చైన్ డేటా అనేది మనకేమవుతుంది? మనకి రివర్స్‌లో ఉంటుంది. హైయర్ స్ట్రైక్ ప్రైజెస్ ఎక్కడుంటాయి మనకి డౌన్ సైడ్‌లో ఉంటాయి. లో స్ట్రైక్ ప్రైజెస్ అనేది అప్పర్ సైడ్‌లో ఉంటది. మేబీ ఇది యూరోపియన్ సిస్టమ్ గావచ్చు. ఓకే. ఇది వాళ్ళకున్న పాత సిస్టమ్‌లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తదో తెలవదు. బట్ జనరల్‌గా మనం చూడాల్సింది ఎట్లుంటదంటే, మనం సపోర్ట్ అంటే ఏమనుకుంటాం? లో స్ట్రైక్ ప్రైస్ అనేది సపోర్ట్ అనుకుంటాం. రైట్? లో స్ట్రైక్ ప్రైస్ సపోర్ట్ కింద ట్రై చేసి, హైయర్ స్ట్రైక్ ప్రైస్ అని మనం జనరల్‌గా ఇది మనకు హ్యూమన్ సైకాలజీ. హైయర్ స్ట్రైక్ ప్రైస్ అనేది మనకేమవుతుంది? ఓకే. అప్పర్ స్ట్రైక్ ఇది మన రెసిస్టెన్స్ లాగా ట్రై చేస్తాం. ఓకే. సేమ్ ఏఓసీలో కూడా మనం ఏం చేస్తాం యాక్చువల్‌గా లో స్ట్రైక్ ప్రైస్‌ని సపోర్ట్ లాగా, హైయర్ స్ట్రైక్ ప్రైస్‌ని మనం రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేస్తూ, మార్కెట్ రెసిస్టెన్స్‌లోకొచ్చిందంటే మనం హైయర్ స్ట్రైక్ ప్రైస్‌ని చూడనికి ట్రై చేస్తాం. లో స్ట్రైక్ ప్రైస్‌కొచ్చిందంటే సపోర్ట్ కింద ట్రై చేస్తాం. ఇక్కడేమవుతుంది హైయర్ స్ట్రైక్ ప్రైస్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది. లో స్ట్రైక్ ప్రైస్ అనేది అప్పర్ సైడ్ ఉంటుంది. దీన్ని ఈ కాంప్లెక్స్ సిట్యుయేషన్‌ని ఒక నార్మల్ రిటైల్ ట్రేడర్ అనే అతను పట్టుకోవడానికి కష్టమవుతుంది. దాన్ని చాలా సింప్లిఫై చేస్తూ మనం ఏం చేసాం యాక్చువల్‌గా ఏవోసి మన ఆప్షన్ చైన్ డేటాలో ఇది చాలా సింప్లిఫైగా అసెండింగ్ ఆర్డర్‌లో మనం పెట్టేసినాం యాక్చువల్‌గా. ఓకే. సింపుల్‌గా. ఏమైతుంది ఇప్పుడు? లో స్ట్రైక్ ప్రైస్ అని డౌన్ సైడ్ ఉంటుంది. హైయర్ స్ట్రైక్ ప్రైస్ అని మనకి ఇప్పుడు ఇది సపోర్ట్ కింద ట్రీట్ చేస్తే అప్పుడు రెసిస్టెన్స్ మన టాప్‌లో ఉంటుంది. ఇదొక ఫస్ట్ బేసిక్ సింప్లిఫికేషన్ ఒకటి. ప్లస్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ స్మార్ట్ మనీ యొక్క బయింగ్ చేస్తుందా? రైటింగ్ చేస్తుందా? ఏం చేస్తుంది యాక్చువల్‌గా? స్మార్ట్ మనీ అది మనకి ఏ రూపంలో కనిపిస్తుంది మనకి? మామూలుగా మార్కెట్ యొక్క పార్టిసిపేషన్స్ కానీ ఇవన్నీ మనకి ఏ ఏ దేనిలో ఉంటాయి మనకన్నీ? మనకి ఎందులో ఉంటాయి మొత్తం? ఓఐలో, ఓపెన్ ఇంట్రెస్ట్‌లో, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్‌లో, ఓకే. ప్లస్ వాల్యూమ్‌లో. ఈ 3 ఎలిమెంట్స్‌లలో మార్కెట్ యొక్క టోటల్ ఎంటైర్ పిక్చర్ అనేది దాగుంటుంది. ఓఐ అనేది ఏమవుతుంది? ఓఐ చేంజ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఏమైనా ఏమవుతుంది? బయింగ్ ఎక్కడ జరుగుతుంది? ప్లస్ రైటింగ్ ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు కొత్తగా కాల్స్ రైట్ చేస్తున్నారా? లేకపోతే బయింగ్ చేస్తున్నారా? స్మార్ట్ మనీ రైటింగ్‌తో పాటు బయింగ్ కూడా చేస్తుంది యాక్చువల్‌గా.
స్మార్ట్ మనీ అనేది బయింగ్ రైటింగ్‌తో పాటు ఏం చేస్తారు వాళ్ళు బయింగ్ చేస్తారు వాళ్ళు మార్కెట్‌లో రైటింగ్ చేస్తారు. 2 చేస్తారు యాక్చువల్‌గా. రైటింగ్ చేయడం అనేదేంటి కొత్త కాంట్రాక్ట్స్‌ని క్రియేట్ చేస్తారు. బయింగ్ అనే దాన్ని 2 చేస్తారు. ఈ 2 ఎట్లా పట్టుకోవాలి అసలు యాక్చువల్‌గా? ఒక స్మార్ట్ మనీ ఏదో బయింగ్ చేస్తున్నాం అనుకుందాం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడొచ్చి? ఒక స్మార్ట్ మనీ యొక్క ఒక బిగ్ ప్లేయర్ యొక్క ఆయన మూవ్‌మెంట్‌ని మనం వి ఆర్ ట్రైయింగ్ టు కాపీ చేస్తున్నాం అంతే. కాపీ చేసి ఏం చేయడానికి ట్రై చేస్తున్నాం? మనల్ని మనం సేవ్ చేసుకోవడం. ఎందుకంటే మనం బిగ్ మనీతోటి మనం ఫైట్ చేయడానికి మనకు కష్టం కాబట్టి ఓకే. మనం కాపీ ఈళ్ళ ట్రేడ్‌ని మనం కాపీ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాపీ చేయడానికి ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మన పీఓపీ మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఏమవుతుంది? ఓకే. మన ప్రాబబిలిటీ అనే సక్సెస్‌ని మనం పెంచుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం యాక్చువల్‌గా. ఓకే. మార్కెట్‌లో ఏంటి కావాల్సింది మనకు అంతే గదా! మన 100% అన్ని ట్రేడ్స్ మనకు సక్సెస్‌ఫుల్ కావు. బట్ మనం చేసే దానికి మనకున్న మూడ్ గాని, సపోజ్ మార్కెట్ వచ్చి బుల్లిష్ అవుతుందనుకుందాం. బుల్లిష్ అవ్వడానికి ఉన్న సిట్యుయేషన్స్ ఏంటి? మనకు మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏం తెలిసింది, లెవెల్ తెలిసింది, అన్నీ తెలిసింది. బట్ అప్పుడు మనకేమవుతుంది? ఈ ట్రేడ్ ఇక్కడి నుంచి సక్సెస్ అవ్వడానికి మనం ప్రాబబిలిటీ పెంచుకోవడం కోసమే కదా మెయిన్ ట్రై చేసేది యాక్చువల్లీ. ఓకేనా? దీంతో పాటు మనం చూసేదేంటి? ఈ డేటాని సింప్లిఫై చేస్తూ ఓకే. ఏ డేటాని మనకి ఆప్షన్ చైన్ డేటాని చాలా సింప్లిఫై చేస్తూ, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తూ, గ్రాఫ్స్‌తో పాటు ఓఐని, ఓఐ చేంజ్‌ని, ఓఐ చేంజ్ ఏంటి? ఓఐ ఏంటి? వాల్యూమ్ ఏంటి? వీటిని మనం ట్రాక్ చేస్తూ, ఎక్కడ హైయెస్ట్ కాన్సంట్రేషన్ ఉంది? ఎందుకు అది కాన్సంట్రేషన్ ఉండడం వల్ల అది రెసిస్టెన్స్ ఎట్లా అవుతుంది? సపోర్ట్‌గా ఎట్లా ట్రీట్ అవుతుంది? ఈ సపోర్ట్ వచ్చి మూవ్‌మెంటం వల్ల మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎట్లా చేంజ్ అవుతుంది? ఓకే. ఏ టైంలో ఏమేమి జరిగింది యాక్చువల్‌గా? ఎక్కడ ఈ సపోర్ట్ మార్నింగ్ నుంచి ఇది ఇక్కడే ఉందా? ఈ సపోర్ట్ ఇక్కడి నుంచి పైకి పోయిందా? లేకపోతే కిందకొచ్చిందా? ఈ సపోర్ట్ యొక్క మూవ్‌మెంటం వల్ల కూడా మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతది. రెసిస్టెన్స్ యొక్క మూవ్‌మెంటం వల్ల కూడా మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతది. దాంతో పాటు మనకున్న ఏంటి ఇంకా ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి. ఈ ఆప్షన్ గ్రీక్స్ యొక్క రోల్ ఏం ప్లే చేస్తుంది యాక్చువల్‌గా మార్కెట్‌లో? మార్కెట్‌లో టైమ్ వాల్యూ అనేది ఎట్లా ఉంటుంది? థీటా ఏం చేస్తుంది యాక్చువల్‌గా? ఇవన్నిటిని కూడా మనం ట్రాక్ చేస్తూ వీటితో పాటు మీరు విన్నర్ మార్కెట్‌లో ఏమి వినుంటారు యాక్చువల్‌గా? పీసీఆర్ ఏంటి? పీసీఆర్ రోల్ ఎక్కడి వరకు ఉంటుంది? పీసీఆర్ అసలు మనం ఏఓస్‌లో పట్టించుకుంటామా లేదా అసలు యాక్చువల్‌గా? పీసీఆర్ ఎంతవరకు చూస్తాం అసలు యాక్చువల్‌గా? ఓకే. ఇట్లా ఎవ్రీథింగ్. పుట్ రైటింగ్ ఎట్లా అవుతుంది? కాల్ రైటింగ్ అవుతుందా? రైటింగ్ అవుతుందా? బయింగ్ అవుతుందా? ఓకే. దీంతో పాటు మెనీ అదర్ ఇండికేటర్స్ ఉంటాయి మనకి. హిడెన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ హిడెన్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నేర్పిస్తాం. రాబోయే క్లాస్‌లలో ఇవన్నీ మనం నేర్పించేద్దాం. ఓకే. దీంతో పాటు మీరేం చేయొచ్చు? మీరు కావాలంటే ఇప్పుడు ఈ డేటాని ఫ్రీగా కూడా ఏం చేయొచ్చు? హిస్టారికల్ డేటాను మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. అది కరెంట్ డేట్‌లా అవైలబుల్ ఉండదు. అంటే ప్రీవియస్ డేస్ మీరు ప్రీవియస్ డే డేటాని మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు నేర్చుకోవాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇక్కడ నేర్చుకోవచ్చు ఒకటి. ఓకే. నెక్స్ట్ మీరు లైవ్ ఆప్షన్ చైన్ డేటా అనేది లైవ్‌లో అప్ టు డేట్ ఉంటుంది. లైవ్ మార్కెట్‌లో ఈ డేటా అవైలబుల్ ఉంటుంది. ఈజ్ ఆర్ విత్ నామినల్ అమౌంట్ తోటి ఆల్‌మోస్ట్ రూ. 300 నామినల్ అమౌంట్ తోటి ఇది పెయిడ్ డేటా యాక్చువల్లీ. ఇంత పెద్ద ఆప్షన్ చైన్ ఇస్తూ ఇంత తక్కువ ఇది చీపెస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. ఇది నథింగ్ ఇది. ఒక ట్రేడర్‌కి రూ. 300 అనేది నథింగ్ అమౌంట్ యాక్చువల్‌గా. అట్లా మనం లైవ్ ఆప్షన్ చైన్ డేటాను తీసుకోవచ్చు. ఓకేనా? దాంతో పాటు హిస్టారికల్ డేటాని తీసుకోవచ్చు. మనకు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్స్‌లో మనకు డేటా కూడా ఆల్రెడీ మనకు వీడియోస్ ఉంటాయి. ఓకే. మీరు కనెక్ట్ కావచ్చు. ఓకేనా? ఇట్లాగా ఇప్పుడు మనకి ఈ క్రియేట్ చేసిన క్రియేటర్ అసలు యాక్చువల్‌గా. ద ఫౌండర్ అండ్ ఏఓసీ ఫౌండర్ అండ్ సీఈఓ వచ్చి మిస్టర్ రాజ్ షా యాక్చువల్‌గా తను హిమ్సెల్ఫ్ ఈస్ ఎ ట్రేడర్ బేసిక్‌గా. ఒక ట్రేడర్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఏముంది? ట్రేడర్ ఫాలో చేసే సిస్టమ్స్ ఏముంటాయి? ఆల్ ఇండికేటర్స్ అన్నీ ఎవ్రీథింగ్. మనం ఏమైతే ఇప్పుడు మీరు కొత్తగా వచ్చేవాళ్ళు గాని, ఎవరు గాని, ఎవరెవరైతే ఎన్ని ఇండికేటర్స్ ఫాలో చేస్తారో ఆల్‌మోస్ట్ అన్ని ఇండికేటర్స్ మనం ఏదైతే మనం ఇప్పటివరకు మనం యూజ్ చేసినామో, ఎన్ని యూట్యూబ్ వీడియోస్ ఫాలో చేయడము, ఇండికేటర్స్ ఫాలో ఇవన్నీ హి హాస్ డన్ ఆల్ దట్ థింగ్స్ అన్నీ. బట్ అవన్నీ సక్సెస్‌ఫుల్ కానప్పుడు ఒక ట్రేడర్‌గా ప్లస్ ఒక కోడర్‌గా హిమ్సెల్ఫ్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓకే. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ట్రేడర్‌కి ఒక బెటర్ సిస్టమ్ చేయాలనే ఉద్దేశ్యంతోటి ఆలోచించేసిందే ఇది. దీంట్లో ఉన్న మా టీమ్ అదర్ మెంబర్స్ ఈళ్ళంతా ఓకే. ఇది నేనిక్కడ మీకు శ్రీనివాస్ ఓకే. తెలుగులో ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా. రాబోయే వీడియోస్‌లలో మనం అసలు ఏఓసీ ఏంటి? ఓఐ చేంజ్ ఏం చేస్తుంది యాక్చువల్‌గా? దీన్ని మనం ఎట్లా ట్రాక్ చేయాలి? ఓకే. మార్కెట్ యొక్క మూవ్‌మెంటమ్స్ ఎట్లా ఉంటాయి? డైరెక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్లా ఉంటాయి? ఓకే. సపోర్ట్, రెసిస్టెన్స్ యొక్క మూవ్‌మెంట్‌ని బట్టి డైరెక్షన్ ఎట్లా చేంజ్ అవుతుంది? ఇవన్నీ థింగ్స్ వచ్చి మనం రాబోయే వీడియోస్‌లలో మనం చూసుకుందాం. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు ఏఓసీ తెలుగు ఛానల్. థాంక్ యూ.